అంజద్ బాషా గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు కదా. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఆయన? ఆయన నిజంగా ప్రజల అభిప్రాయము, ప్రజల అభిమానం కోరింటే, సంపాదించుకునింటే అవలీలగా ఇంకోసారి ఎన్నికయ్యేవాడు. మంచి అవకాశాన్ని ఆయన చేజార్చుకున్నాడు. ప్రజలు ఏమైతే వాళ్లకు ప్రజలకు కావాల్సింది స్వేచ్ఛ. వాళ్ళు కష్టపడి ఏదో సంపాదించుకునింది తిని స్వతంత్రంగా సామాజికంగా హ్యాపీగా ఉండాలి. ఏదో వాళ్ళేదో పథకాలు డబ్బు వేసినాము అయిపోయిందని కరెంటు ఛార్జీలు వాళ్ళ ఇష్టం వచ్చి పెంచుకొని, ఆర్టీసీ ఛార్జీలు వాళ్ళ ఇష్టం పెంచుకొని, ఆస్తి పన్నులు వాళ్ళ ఇష్టం వచ్చి పెంచుకొని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు పరిపాలన చేసుకొని, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేసుకుని వాళ్ళు ఎంత ప్రజారంజకంగా మేము చేసుకున్నామని ప్రజల్లోకి వెళ్ళిపోయారు. ఏమైంది? 11 సీట్లకు అయినాయి. 11 సీట్లు కూడా నా లెక్కాచారం ప్రకారం 11 సీట్లు కూడా రావు. ఏదో వాళ్ళ అదృష్టం బాగుంది, 11 సీట్లకు సంపాదించుకున్నారు. అది గొప్ప విషయం. వైసీపీ పార్టీ కడపకు కంచుకోట లాంటిది. అటువంటి కంచుకోటలో ఈవిడ గెలవడానికి గల ప్రధాన కారణాలు ఏంటి? కడప కంచుకోటలాగా గెలవడానికి కారణం నేను చెప్పచ్చునో చెప్పకూడదు? చెప్పండి పర్లేదు. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి చరిష్మా. ఆమె వస్తానే, ఆమెలో ఏముందో ఆమెను చూస్తానే కార్యకర్తలు, ప్రజలు ఒక విధమైన అభిప్రాయానికి వచ్చేసి, బయటికి రాని వాడు కూడా బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీని, రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారిని సపోర్ట్ చేసినారు. ఇది నిజంగా రెడ్డప్ప గారి మాధవిరెడ్డి చరిష్మాని. ఆమె అక్కలో ఏముందో ఏమో తెలియదు. సామాన్య కార్యకర్తలు కూడా బయటికి రానివాడు కూడా బయటకు వచ్చి పనిచేసి విజయం సాధించగలిగినారు. ముందు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారని అనుకుంటారా? ముఖ్యంగా యువతకు ఉపాధి అవకాశాలు, మంచినీటి సౌకర్యం, డ్రైనేజీ సౌకర్యం. ఆమెకి ఎవ్వరు ఏం సమస్యలు ఆమె దృష్టికి తీసుకోవాల్సిన పని లేదు. ప్రతి ఇంటికి, ప్రతి వీధికి తిరిగి ఆమె మైండ్ లో ఉన్నాయి. ఖచ్చితంగా చేసి రెడ్డప్ప గారి మాధవిరెడ్డి అంటే ఏందో నిరూపించుకుంటారని ఆమె అభిమానులుగా, ఆమెకు ఓటేసిన వాళ్ళగా, ఆమె కార్యకర్తలుగా మా అందరి ఆశాభావం. ఓకే సార్. నమస్తే బ్రో. నమస్తే బ్రదర్. రెడ్డప్ప గారి మాధవిరెడ్డి గారి పాలన ఎలా ఉంది బ్రో? మేడం పాలన చెప్పాలంటే నెల కాకముందే ఫలితం ఏందో చూపించింది, అభివృద్ధి ఏందో చూపించింది. ముఖ్యంగా గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపి లా అండ్ ఆర్డర్ పాటించి ప్రజలందరికీ గంజాయి లేకుండా చేయాలనేది మేడం ధ్యేయం. అంటే ఒకప్పుడు చాలా విమర్శలు ఎదుర్కొన్నారు కదా. కడప పెళ్లి విధుల్లో విడిచిపెడితే ఆమె కనుక్కొని బయటకు రాలేదని చెప్పేసి ఎక్కువ విమర్శలు ఇచ్చాయి. మరి ఇప్పుడు అవన్నీ ఎలా అధిగమించారు? అదే గల్లీలో వదిలిపెడితే రాలేమనే వాళ్ళని అడి ఫ్లెక్సీలు రాని అనే వాళ్ళకు కూడా ఊచకపోతా అంటే ఏందో చూపించింది మేడం. ఒరిగొడ్డి వచ్చాడు కోసుకుంటూ అందరిని వచ్చింది. ప్రజలందరూ మేడం ఓట్లు వేసినారు, గెలిచింది. మేడం వైపు ముగ్గు చూపించినారు. ఈ అంజద్ బాషా అనే వ్యక్తి చుట్టుపక్కల ఏడ కంటాడు. ఆయన పట్టుకోవాలంటే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి.